వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన అసలు ఆ తప్పు ఎవరిది? థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చిన అల్లు అర్జున్దా, లేకపోతే పోలీసులు ఒక లాఠీ చార్జ్ చేశారు వాళ్ళదా, లేకపోతే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ దా? ఇవన్నీ కూడా పూర్తిగా మనతో పాటు వివరించడానికి సీనియర్ అడ్వకేట్ డాక్టర్ బాలాగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో అసలు ఈ తప్పు ఎవరిదా? అసలు అందరూ అల్లు అర్జున్ గారి వైపే చూపిస్తున్నారు. కొంతమంది న్యాయవాదులు మాత్రం పోలీసుల వైపు కూడా తప్పు చూపిస్తున్నారు. ఒకటి ఇక్కడ దీన్ని మనము కొంచెం మోరల్ గా తీసుకోవాలి, అంటే హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ కింద తీసుకోవాలి తప్ప ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది దగ్గరికి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మిస్టేక్ ఉంటుంది. ఎందుకంటే అంత మాబ్ అంత క్రౌడ్ ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ అయితే ఉంటది కదా. మరి ఇంటిమేషన్ ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ని పర్ఫెక్ట్ గా డిశ్చార్జ్ చేయకపోవడము, ప్రాపర్ టీమ్ ని డిప్లాయ్ చేయలేకపోవడము, అది వాళ్ళ ఫెయిల్యూర్. ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తారు అనుకున్నప్పుడు మరి పోలీస్ వాళ్ళు డిప్లాయ్ చేసుకోవాలి కదా, లా అండ్ ఆర్డర్ని సరిగ్గా చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి కదా. సో అక్కడ పోలీస్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మీదనో లేకపోతే సినిమా థియేటర్ ఓనర్ల మీదనో లేకపోతే ఇంకొకరి మీదనో వేయడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలది కూడా తప్పు ఉంది. ఇప్పుడు గుంపులుగా పొలవమని వెళ్ళిపోయి మీ సెల్ఫ్ రిస్ట్రైన్ లేకుండా మీకు దేనికోసం పోతున్నారు మీరు? సరే అల్లు అర్జున్ వచ్చారు, బాగుంది, గుంపులు పడిపోయాను, నువ్వు తొక్కేస్తారా? ఏం చేయాలని వస్తున్నారు మీరు ఆయన దగ్గరికి? పొలం అంటే సైకలాజికల్ డిజార్డర్ ఇక్కడ ప్రజలందరిది కూడా మానసికంగా మీరు అసలు మెంటల్స్ అయిపోయారు. దేనికోసం వస్తున్నారు? గుంపులు వచ్చేసారు. అరే కింద మనిషి పడిందా లేదా, ఇంకో మనిషికి మనం హార్మ్ చేస్తున్నామా? నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాలి. ఫస్ట్ అది సోషల్ మర్డర్, అది సోషల్ మర్డర్ అందరి మీద కేసు పెట్టాలి. లేకపోతే ఇంకోసారి జనాలు దారికి రారుగా. ఏంటి అసలుకి గుళ్ళల్లో అలానే ఉంటుంది, మసీదులో అలానే ఉంటుంది, చర్చిల్లో అలానే ఉంటుంది, ఎవరైనా జాతరలు జరుగుతా అలానే ఉంటుంది, పొలిటికల్ అసలు ఏంటి అది గుంపులు రావడం? జనాలా లేకపోతే గొర్రెలా? మా కామన్ సెన్స్ ఉండదా? మనుషులు కదా మీరు? అంటే కింద ఒక మనిషి పడిపోయిన తొక్కుతున్నా కూడా అంటే ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా జనాలు? అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉన్నారా? మన అందరం కడుపుకు అన్నమే కదా ఏంటంటే మినిమం సెన్స్ ఉండాలిగా. ఆ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళని మనుషులు అనాలా లేకపోతే మృగాలని చెప్పాలనా? సరే ప్రభుత్వాలను కాసేపు పక్కన పెడతాం, అందరిని పక్కన పెడతాం. అక్కడ తొక్కింది వాళ్ళే కదా. వీళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టి లోపల బొక్కలకు వేస్తే ఇంకో చోట ఇట్లాంటి మాబ్ తయారవ్వదు. ఓకే. లేకపోతే ఈ పిచ్చి జనాలు ఇట్లే ఎక్కడ కూడా ఇట్లే ఉంటారు. వీళ్ళు ఫ్రీ ఏదైనా వచ్చిందంటే చాలు పరగోమని పరిగెత్తారు. ఏందండి అసలు ఏం నడుస్తుంది అసలు స్టేట్ లో? నాకు అర్థం కాదు. జనాలు ఎట్లున్నారు? మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఫారిన్ కంట్రీ అంటారు, గ్లోబల్ అంటారు, డెవలప్మెంట్ అంటారు, టెక్నాలజీ అంటారు. ఇదేనా మీ టెక్నాలజీ నేర్చుకునేది? ఇదేనా మీరు స్టార్ వస్తే సెల్ఫ్ రిస్ట్రైన్ లేకుండా ఉందా? సరే స్టార్ వచ్చారు, ఏం చేస్తారు మీరు? ఓకే గుంపులుగా పోయారు, ఏం జరుగుతుంది? మా అంటే చేయి పట్టుకుంటారు, అయిపోయిందా? ఇంత కకృతిగా ఉన్నారా మీరు? అంటే ఒకటి చేయి పట్టుకుంటే మీకు అయిపోయినట్టేనా? కాస్త సెన్స్ లేదా? ఆశ్చర్యం అనిపించట్లేదా మీకు? ఎంత మెంటల్గా డిజార్డర్స్ ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి అని. ఒకటి నన్ను అడిగితే ఆ ఫ్యామిలీది కూడా తప్పే. ఎందుకంటే నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే ప్రికాషన్స్ నువ్వు తీసుకోకుండా ఉన్నావు అంటే నువ్వేం రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు? సార్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన బాధల్లో ఉన్నారు, అంటే బాధల్లో ఉన్నంత మాత్రం నా తప్పును ఎత్తి చూపెట్టకూడదా? ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీని ఇంకా చాలా మంది చేస్తారు. పిల్లోడు అడిగాడని చెప్పి గుంపు 4 రోజులు ఆగిపోతే ఏమైనా పోతుందా? ఇప్పుడు ఫస్ట్ ప్రీమియర్ షో లేకపోతే ఫ్యాన్స్ షో ఇట్లాంటి షోస్ అని దేనికోసం వేస్తారు? వాళ్ళ ఫ్యాన్స్ యూత్ ఎవరుతారో వాళ్ళ ముందు చూసేసుకొని వచ్చేస్తారు, అవునా? క్రౌడ్ తగ్గుతుంది. తర్వాత ఫ్యామిలీలు వెళ్ళండి, పిల్లలు తీసుకొని వెళ్ళండి. ఏం ఫస్ట్ రోజు చూడకపోతే ప్రాణాలు ఆగవా? ఇప్పుడు పోయినాయిగా. ఇప్పుడు ఎవరిది పట్టుకొని ఏడుస్తారు? నేనైతే ఒకటే చెప్తాను, టికెట్ బుక్ చేసుకునేమో సినిమాకి వెళ్ళారు, ఇప్పుడు అక్కడ అలా జరిగేసరికి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలా? నిన్ను ఎవడబోమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బుద్ధి లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్యామిలీ నువ్వు చేసుకునే తెలియదా నీకు? అంతమంది క్రౌడ్ లో నువ్వు 2 పిల్లల్ని పట్టుకొని ఏ విధంగా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా తొక్కిస్లాట్ జరిగితే పరిస్థితి అని తెలీదా? గతంలో ఎన్ని జరగలేదు ఇలాంటివి? నీకు మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఫస్ట్ నీ మీద కేసు పెట్టాలి. అంత క్రౌడ్ లో చిన్నపిల్లలకి ఏమైతుందని చెప్పి కామన్ సెన్స్ లేకుండా నువ్వు ఎట్లా తీసుకెళ్ళావు? అంటే భాస్కర్ అనే వ్యక్తికి బాధ్యత లేదంటే మరి బాధ్యత రహితంగా వివరించినట్టే అతను. నువ్వు ఒక 2-3 రోజులు ఆగి వెళ్తే ఏమైతుంది? ఇప్పుడు ప్రాణాల పైన తిరిగి తీసుకొస్తావా? ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది, అలానే మగవాళ్ళ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తెలియనప్పుడు నువ్వు తెలియజెప్పాలి. ఇలాంటి క్రౌడ్ ఉంది, దానివల్ల ఇబ్బందులు జరుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకు వద్దు, నెక్స్ట్ వెళ్తామో ఇంకో రోజు వెళ్తామో అని చెప్పారు. ఏడుస్తారు, ఏడని ప్రాణానికంటే ఏడుపు ఎక్కువ కాదు కదా. ఈరోజు ప్రాణం పోయిందిగా, జీవితాంతం. మరి పిల్లం వినదు, మాట వినదు, ఓకే ఆ రోజు గొడవ చేస్తుంది, ఇంకో రోజు గొడవ చేస్తుంది, ప్రాణం కంటే ఎక్కువ కాదుగా. అందరు తెలుసుకోండి, మీరు ఇట్లా మొండి చేస్తే ఇలా ప్రాణాలు పోతే ఇంకోసారి మీకు దిక్కుండదు. మొగుళ్ళు మాట వినలేదని చెప్పేసి అని, చెప్పింది చేయలేదని చెప్పేసి అని
ఇలాంటి చేస్తే ఇలాంటి పనులు చేస్తే ఇట్లే ఉంటది, సావడం తప్ప ఏముండదు. ఉమ్, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించండి. మీ ఫ్యామిలీని మీరు మీ పిల్లల్ని మీరు కాపాడుకోకపోతే పక్కన ఉన్న ఎందుకు కాపాడతారా? నాకు అర్థం కాదు. ఏం పని లేదా ఇంకెవరికి కూడా? ఆలోచి కాపాడుకుంటూ కూర్చుంటారా మిమ్మల్ని? మీకు బుద్ధి లేకుండా, మీకు అసలు స్పృహ లేకుండా మీరు పోయేసి, కామన్ సెన్స్ మీకు ఉండాలి ఫస్ట్. ఎవరి కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు రోడ్ రోడ్ల దగ్గరికి కింద పడిపోయి రోడ్ రోడ్లు నన్ను తొక్కేసింది అని తొక్కకుండా ఉంటుందా? ఉమ్, బస్సు ఎదురుకుపోయి గుద్దేకుండా ఉంటుందా? క్రౌడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కాలు ఇరుగుతుందో, చెయ్యి ఇరుగుతుందో, కాలు మీద పడుతుందో, చెయ్యి మీద పడతారో తెలీదా? ఆ మాత్రం బుద్ధి లేదా మీకు? రైట్ సార్. సార్ అలాగే చాలా మంది అడుగుతున్నారు, అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పల్లవి ప్రశాంత్ ఒక బిగ్ బాస్ విన్నర్ ని రిలీజ్ అయిన అతను ఎప్పుడైతే విన్నర్ అయ్యాడో మరుసటి రోజే అతను అరెస్ట్ చేశారు. ఇతను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి ఇది లేదా? పల్లవి ప్రశాంత్ కి అల్లు అర్జున్ కి 2 డిస్టింగ్విషన్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళు అక్కడ వద్దు అని అడ్డుకుంటుంటే కూడా పల్లవి ప్రశాంత్ రోడ్ షో చేసుకున్నాడు. అది తప్పు. ఇక్కడ అల్లు అర్జున్ రోడ్ షో ఏం చేసుకోలేదు, థియేటర్కి వెళ్ళాడు అల్లు అర్జున్. మరి థియేటర్కి వెళ్ళడానికి రోడ్ షో చేయడానికి డిఫరెన్స్ ఉంది కదా. అంటే థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు ఆయన బయటికి రావడం, అది పోలీస్ వాళ్ళు ఇది చేయాలండి. అలాంటప్పుడు పోలీస్ వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్లియర్ చేయాలి ట్రాఫిక్ ని. ఎవరి డ్యూటీ అది? ఎవరి డ్యూటీ? పోలీస్ వాళ్ళ డ్యూటీ. అక్కడ పోలీస్ వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చెప్పారు పల్లవి ప్రశాంత్ కి. విన్నాడా? వినలేదు. వినలేదు కాబట్టే కదా వాళ్ళు అరెస్ట్ చేశారు. విని ఉంటే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు కాదు. పోలీసు వాళ్ళు ముందు ప్రికాషనరీగా నీకు చెప్పినప్పుడు వినాలి. వాడు వినలేదు, అతను వినలేదు కాబట్టి అరెస్ట్ చేశారు అతన్ని. అక్కడ ఇక్కడికి చాలా తేడా ఉంది. అక్కడ వాంటెడ్లీ చేశారు, ఇక్కడ వాంటెడ్లీ జరగలేదు, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్కి వాంటెడ్కి డిఫరెన్స్ ఉంది కదా. సార్ అసలు పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే తొక్కేస్లాట్ జరిగిందా, మహిళ చనిపోయిందంటూ కూడా ఒకవేళ నిజంగా పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేసి దాని వల్లనే మహిళ చనిపోయిందంటే మాత్రం పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎందుకంటే లాఠీ చార్జ్ చేయమని వాళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చారు? అక్కడ ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? చాలా మందిని కొట్టారు. విజువల్స్ అన్ని కూడా బయట కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఈ రోజు స్టేట్ దీన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి. అంటే వాళ్ళ మీద కేసులు పెడితే అసలు వాళ్ళు పర్మిషన్ ఏం లేదంటున్నారు కదా. ఎవరు? పోలీసులు. ఎవరికి పర్మిషన్? అల్లు అర్జున్ కి. ఇప్పుడు అల్లు అర్జున్ రోడ్ షో చేశాడా? సినిమాకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? అక్కడ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీసు వాళ్ళు క్రౌడ్ ఉన్నప్పుడు మీ డ్యూటీ అది. జ్యూరిస్డిక్షన్ అని దేనికంటారు? పనిలేక అంటారా? మీ పోలీస్ స్టేషన్ పెట్టింది దేనికి? పనిలేకనా? కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడానికి కోసమా? కాదు. మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. అల్లు అర్జున్ అయితే తప్పలేదంటారు సార్ మీరు? మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ఆ జ్యూరిస్డిక్షన్ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇతను పబ్లిక్ ఏదైనా మీటింగ్ రోడ్ షో ఏదైనా పెడితే పర్మిషన్ తీసుకుంటాడు. అతను సినిమా థియేటర్కి వెళ్ళడానికి పర్మిషన్ అయింది. నాన్ సెన్స్. కాకపోతే జనాలు వస్తే ఆయన ఏం చేస్తాడు? అది నీ డ్యూటీ. అంటే ఇందులో అల్లు అర్జున్ గారు అయితే తప్పలేదు. అల్లు అర్జున్ ఏం చేస్తాడంటే, నేను అదే అంటున్నా. అల్లు అర్జున్ అయితే వాళ్ళని రమ్మని చెప్పలేదు కదా. సినిమా థియేటర్ జనాలు అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా సినిమా థియేటర్ జనాలు అయితే వచ్చినారు. ఆ సినిమా థియేటర్కి అల్లు అర్జున్ వెళ్ళాడు అంతే. అక్కడ జరుగుతున్న సినిమాకి అల్లు అర్జున్ ఏ థియేటర్కైనా వెళ్ళొచ్చు. అలా ఆ థియేటర్కి వెళ్ళాడు. దాంట్లో తప్పేముంది? సినిమాకి వెళ్ళడం తప్పేం కాదు. ఆ థియేటర్కి వెళ్తారు, కామన్ గా వెళ్ళారు. అసలు అంటే పూర్తిగా దీన్ని తప్పు ప్రభుత్వం చెప్పొచ్చా సార్? 9:30 షోకి దీంట్లో తప్పు మొత్తం అంతా ప్రభుత్వందే. ఇక్కడ మొత్తం తప్పంతా పోలీస్ వాళ్ళదే. ఇక్కడంతా కలెక్టర్లదే తప్పు. ఎందుకంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలిసినప్పుడు మీరు దానికి సంబంధించిన స్టాఫ్ ని డిప్లాయ్ చేసుకొని ఉండాలి. ఎందుకు చేసుకోలేదు చెప్పండి నాకు. పైగా సంజయ్ థియేటర్ మీద కూడా మళ్ళీ కేసు వాళ్ళ మేనేజ్మెంట్. ఆ థియేటర్ కొత్త ఏం కదా సార్ కేసులు. ఇప్పటి వరకు చాలా కేసులు నమోదైనాయి దాని మీద. వాళ్ళ మేనేజ్మెంట్ మీద కేసు పెట్టారు. వాళ్ళకి సంబంధం ఏముంది అసలు? వీళ్ళకు ఒకటి ఉంది అర్థం కాదు అసలు ఏం చేస్తున్నారు ఏంటని. ఏదో జాబులు వచ్చేస్తాయి, వచ్చేసారు, యూనిఫామ్ వేసేసుకుంటారు. అసలు ఏం పెట్టాలి, ఏం చేయకూడదు ఏంటనేది తెలియదు. ప్రాపర్ ట్రైనింగ్స్ ఉండవు. ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ ట్రైనింగ్స్ లేకుండా అలా జరుగుతున్నారు. సో అంటే ఇప్పుడు చాలా మంది కూడా బయట అల్లు అర్జున్ గారిని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అతను ఆర్మీ ట్యాగ్ అని ఒకటి పెట్టుకున్నారు కదా సార్, అల్లు ఆర్మీ. సో ఆర్మీ వల్లే ఒక మహిళ చనిపోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎవరి ఇష్టానికైనా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉంది కాబట్టి. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు ఎంతమందిని చంపలేదు? వాళ్ళ వల్ల ఎంతమంది చనిపోలేదు? పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎంతమంది ఫ్యాన్స్ అందరూ పిచ్చోళ్ళు అయిపోలేదు? వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి లోపల ఎంతమా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ లోపల కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు కేసు కట్టి అరెస్ట్ చేయలేదని? మరి ఇతను చేసినప్పుడు, బర్నింగ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేయండి.
అప్పుడు ఈక్వాలిటీ ఇలా అవుతుంది. సరే ఒక 2 సెక్షన్స్ ప్రకారం అల్లు అర్జున్ గారికి నేను విన్నది ఉమ్. 5 నుంచి 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష అని చెప్తున్నారు. 100 ఏళ్ళు వేసి పడతొప్తా అయిపోయింది కదా, 5-10 ఎందుకు ఏకంగా లైఫ్ టైం ఇంకా జైలుకి పంపించేసాను ఇంకా. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ గారి పైన కోపంగా ఉందంటూ, ఉమ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బెనిఫిట్ షోలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. ఉమ్. ఇంకా వెయ్యదు ఇంకెప్పుడు చూస్తే మీరు మార్నింగ్ చూడండి, లేకపోతే లేదు నైట్ షోలు మాత్రం ఉండవు అని చెప్పేసి. ఉమ్. సో ఇది కరెక్ట్ ఇది. అది కోర్టుకి వెళ్తే ఛాలెంజ్ చేస్తే క్యాన్సిల్ చేస్తారు, అది పెద్ద మ్యాటర్ కాదు అసలు. అది పెద్ద మ్యాటర్ కాదు, అది వాళ్ళ ఇష్టం. అది రూల్ ప్రకారం పర్మిషన్ పెట్టుకుంటారు, పర్మిషన్ ద్వారా తెచ్చుకుంటారు, అది కామన్. అది సో ఫైనల్ గా ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ఒక అడ్వకేట్? ఏముందండి, ఎవరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి. అతనికి ముందు కాన్షియస్ లేదు, పిల్లోడు చెప్పాడు కదా అని చెప్పేసి టికెట్, నీకు ఆ మాత్రం సెన్స్ లేదా కొంచెమైనా? అంత పెద్ద క్రౌడ్ లో నువ్వు చిన్నపిల్లల్ని పెట్టుకొని తీసుకెళ్తున్నావు అంటే నువ్వు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నావు, అదొక నీట్ గా కనిపిస్తుంది కదా. కాకపోతే ఎమోషన్ లో ఉన్నారు కాబట్టి ఎవడేం మాట్లాడట్లేదు అంటున్నారు. సో ఎమోషన్ లో ఉన్నా ఏమైనా తప్పులు చేయొచ్చా ఎమోషన్ లో? ఈరోజు లాస్ అయింది ఎవరు? నువ్వు కదా. ఇదే నువ్వు ఒక సెకండ్ ఎమోషన్ అప్పుడు బ్యాలెన్స్ చేసుకొని ఉంటే ఆ రోజు, ఈరోజు ఈ లాస్ జరిగేది కాదుగా. ఒకటి తప్పు జరిగిపోయింది, కానీ ఎవరి తప్పు వల్ల, ఎవరు దీని వల్ల జరిగింది అనేది కూడా చూసుకోవాలి కదా నువ్వు. గవర్నమెంట్ తప్పులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ, ఓకే, వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టి కంపెన్సేషన్ తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, మీ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా క్రౌడ్ ఉన్న ప్లేస్లోకి మాత్రం అసలు వెళ్ళొద్దు. అంటే ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ జరుగుతాయో తెలీదు.